ఓసీలుగా మారిన బీసీలు మళ్లీ తమను బీసీలుగా చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 26 బీసీ కులాలను అన్యాయంగా ఓసీలుగా మార్చిందని విమర్శించారు. ఇలా అన్యాయానికి గురైన బీసీలకు మళ్లీ బీసీ హోదా కల్పిస్తానని ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని బీసీలు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు కొలువు తీరి ఏడాది దాటినా ఆ హామీ నెరవేరలేదని అసహనం వ్యక్తం చేస్తూ తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. బీసీ సంఘ నేతలతో 99 టీవీ ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు అనేటువంటి కొలువు తీరుతున్నాయి, కానీ బీసీ సంఘాలకు మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా అధికారంలోకి వచ్చినా కానీ అన్యాయమే చేస్తుంది అనేటువంటి వ్యాఖ్యలే బీసీ సంఘాల నేతల నుంచి వస్తున్నాయి. ఎందుకంటే చాలామంది హామీలు ఇస్తున్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు వారు హామీలు గుప్పించేటువంటిది ఏ విధంగా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వారిని విస్మరిస్తున్నారు అనేటువంటి ఆ బాధనైతే మాత్రం బీసీ సంఘాల నేతలు వెళ్లబుచ్చుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవహారంలో 26 సంబంధించినటువంటి తెగలు, ఈ బీసీ కులాలకు సంబంధించి 26 తెగలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా రిమూవ్ చేశారు బీసీ సంఘాల నుంచి. వాటన్ని కూడా ఓసీ అయిపోయినటువంటి పరిస్థితి. దానివల్ల వారికి విద్యలో కానీ ఉపాధిలో కానీ వారికి సంబంధించిన రిజర్వేషన్లో కానీ తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. వారు జనజీవనం అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా మారింది అనేటువంటిది కూడా బీసీ సంఘాల నేతల నుంచి వస్తున్నారు. అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఖచ్చితంగా ఏవైతే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో 26 తెగలను, ఈ బీసీకి సంబంధించిన కులాలకు సంబంధించినటువంటి తెగలను తొలగించారో వాటిని యథాతథంగా కొనసాగిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఆ హామీ ఇంతవరకు ఎందుకు నెరవేరలేదు అనేటువంటిది కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో బీసీ సంఘాల నాయకులు ఉన్నారు. ప్రస్తుతం జనసేన కంటెస్టెంట్ ఉన్నారు మనతోటి, ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, ఏంటి ప్రభుత్వాలు కొలువు తీరుతున్నాయి, బీసీలకు అనగానే చాలామంది చాలా రకాల హామీలు ఇస్తుంటారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరినీ కూడా విస్మరించే పరిస్థితి. ఇప్పుడు 26 కులాలు తీవ్రంగా కూడా 26 ఈ బీసీ సంఘాల్లో ఉన్న 26 తెగలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి ఏం చెప్తారు? 2014లో మరి 26 బీసీ కులాలని మరి బీసీ లిస్టులోంచి తొలగించడం జరిగింది ఆ రోజున టీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పటి నుంచి కూడా ఈ 26 కులాలు వారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని చదివించుకోవటానికైతేనేమి, మరి విద్యాపరంగా కానీ అట్లా ఉద్యోగపరంగా కానీ మరి గవర్నమెంట్ ఇచ్చే ఈ స్కీమ్స్కి దూరం అవడం జరిగింది. సబ్సిడీలు రావట్లేదు. రెండోది ఏంటంటే వీరంతా కూడా చాలా ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితి వీళ్ళందరూ కూడా. ఈ 26 కులాలు ఇవాళ రాలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి. దాదాపు 100 సంవత్సరాల క్రితం కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడికి. అప్పటి నుంచి కూడా వచ్చినట్టున్నారు. వాళ్ళందరికీ కూడా మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు బీసీగా ఉండి మరి విడిపోయిన తర్వాత మరి ఓసీగా ఎట్లా మారుద్దో కూడా మరి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఏ కేటగిరీలో ఉన్నవాళ్ళు అదే కేటగిరీలో ఉంటున్నారు. ఆ కేటగిరీలో ఉంటూ మరి ఇక్కడ మాత్రం అది ఎందుకు జరిగిందో తెలియలేదు. మరి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష కొద్దీ చేసిందని అని అనుకోవాలి. మరి ఆ రోజు లేకపోతే ఈ పరిస్థితి ఉండేది కాదు. మరి వాళ్ళందరికీ కూడా తెలుసు, వీళ్ళు ఈ 26 కులాలలో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది మరి రోజువారీ కూలీ చేసుకుంటూ హమాలీ పని చేసుకుంటూ అట్లాగే కార్మికులకి కంపెనీస్లో అయితేనేమి, మరి కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్లో అయితేనేమి అన్ని చోట్ల కూడా మ్యాక్సిమం 80% అది పీపుల్ దీంట్లో మరి అందరూ కూడా అట్టడుగున్న వర్గాలు. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అన్నీ తెలిసి కూడా ఈరోజు కూడా మరి ప్రభుత్వాలు చేయట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఆయన ఎంపీ అయినప్పుడు నేను ఖచ్చితంగా చేయిస్తానని ఆ రోజు హామీ ఇచ్చాడు. తర్వాత మొన్న ఎలక్షన్లో కూడా మీటింగ్లు పెట్టేలా నేను సీఎం అవ్వంగానే ఫస్ట్ టైం దీని మీద నేను సంతకం పెడతానన్నారు రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మరి సంవత్సరంన్నర కాలం అయిపోయింది. అదేమంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది, మేమేం చేయాలి అంటారు. సుప్రీంకోర్టులో ఉన్నది అని అంటే మేమేం చేయాలంటే ఇక్కడ చేయాల్సిన ప్రాసెస్ అంతా చేసి మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది చెప్పి ఒక ఉన్నారని చెప్పేసి ఇప్పుడు బీసీ మొన్న జనగణన జరిగింది. అది అదేవిధంగా వీళ్ళకి కూడా 26 కులాలు కూడా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఒక నోటిఫికేషన్ ఇచ్చి మరి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పి ఎంతమంది ఉన్నారని చెప్పి ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా క్యాల్కులేషన్స్ తీసుకుని కులాల వారీగా క్యాల్కులేషన్ తీసుకుని అది సుప్రీంకోర్టు సబ్మిట్ చేసినట్టయితే
మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి అది చేయకుండా మేము చేస్తామని అలా నడిపించుకుంటూ పోతూ ఉంటే ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో, మానసికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో అని గమనించాల్సిందిగా రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇది మరి బీసీ కులాలది ఎట్లా మన జనగణన ఎలా జరిగిందో అట్లాగే ఈ 26 కులాలది కూడా ఆ విధంగా జరిగి చేసి ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బీసీగా ఉన్నారు. మరి వాళ్ళకి మళ్ళా బీసీలో రీఇన్స్టేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని స్టేట్ గవర్నమెంట్ మరి సుప్రీంకోర్టుకి ఒక రిపోర్ట్ ఇచ్చినట్లయితే ఇది ఇమీడియట్గా అవ్వటానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పి మా జనసేన పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని. కానీ ప్రధానంగా చూడండి సార్, అంటే ఎందుకు అసలు ఇప్పటి వరకు మొన్నటి వరకు బీసీగా ఉన్నవారిని ఒక్కసారిగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓసీగా మార్చడాన్ని అసలు ఎట్లా చూడాలి? అది చాలా దారుణమైన విషయం. ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఆ రోజులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఏదో మరి అందరూ కూడా కూలి పనులు చేసుకుంటూ అట్లా జీవిస్తూ ఉన్నారు. అన్ని కార్మిక వర్గం చెప్పాలంటే మేజర్ కార్మిక వర్గం అంతా కూడా ఈ 26 బీసీ కులాల్లో ఉన్నవాళ్ళే. మరి ఈ విషయం ఆ రోజు కేసీఆర్ గారికి తెలుసు, అందరూ కూడా తెలిసిన విషయమే. మరి అక్కడ మరి మా కుక్కడపల్లి అయితే మాధవరావు కృష్ణారావు గారు మీకోసమే నేను తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి మారుతున్నాను, నేను మారిన వెంటనే మిమ్మల్ని బీసీ కులాల్లో మళ్ళీ కల్పిస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఏం లేదు. మళ్ళీ సుప్రీంకోర్టు అంటున్నారు. మరి ఆ రోజు మారిన తర్వాత మొన్న కూడా మొన్న ఎలక్షన్లో కూడా అదే ప్రతి ఎలక్షన్లో కూడా ఆయన అదే హామీ ఇస్తాడు, మీ 26 కులాల కోసమే నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను, మీకు త్యాగం చేస్తానని చెప్పి. మరి ఈ రోజు వరకు ఏమి లేదు. కాబట్టి అందరూ కూడా ఈ రోజుకైనా సరే రేవంత్ రెడ్డి గారికి మరి వాళ్ళు కూడా ఎమ్మెల్యేస్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి వీళ్ళు కూడా కులగణన జరిపించి ఎంతమంది ఉన్నారు ఏంటని చెప్పి మొత్తం ఒక క్యాలిక్యులేషన్స్ అంతా కూడా కరెక్ట్గా త్రూ కలెక్టర్ అన్నీ చేసి ఎవిడెన్స్లతో సుప్రీంకోర్టు సబ్మిట్ చేసినట్లయితే ఇది ఇమీడియట్గా రీఇన్స్టేట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి చైర్మన్ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఏం చెప్తున్నారు సార్? బీసీ కమిషన్ చైర్మన్ కలిసారు, మీరు నిరంజన్ గారిని కలిసారు. నిరంజన్ గారి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? నిరంజన్ గారు ఏమంటున్నారంటే వీరు 26 కుల సంఘాలు ఎవరైతే కులాలు ఉన్నారో ఇక్కడ తెలంగాణలో సిటీలో ఎంతమంది ఉన్నారు, గ్రామాల్లో ఎంతమంది ఉన్నారు అంతా కూడా మరి క్యాల్కులేషన్ చేసి వారి ఆధారాలతో ఇచ్చినట్లయితే మేము సుప్రీంకోర్టు సబ్మిట్ చేస్తాం. సుప్రీంకోర్టు సబ్మిట్ చేస్తే పాజిటివ్గా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా చేయండి అని మాకు చెప్తున్నారు. అది మేము చెప్తే ఎట్లా జరుగుతుంది? ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం ఒక మరి అందరూ కూడా కార్యాచరణ రూపొందించి వారు ఇప్పుడు కొంతమందిని ఎంప్లాయీస్ని పంపించి మొత్తం ఎంక్వైరీ చేసి ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. అంతేగాని మరి ప్రజాప్రతినిధులు ఎవరు ఏం చేయలేరు. దానికి ప్రజాప్రతినిధిగా ఉన్న వాళ్ళు ఎవరు చేయలేరు. చేయాల్సింది ప్రభుత్వం చేయాలి. ఆ ప్రభుత్వం చేసి సబ్మిట్ చేయాలి. మరి ఈ రోజున బీసీ కమిషన్ వేసి మరి ఎంక్వైరీ చేయమన్నారు. వీళ్ళు రిప్రజెంటేషన్ చేయమన్నారు. రిప్రజెంటేషన్ ఇచ్చారు. రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మరి ఇవన్నీ చేయాలి, కులగణన అంతా చేయాలి అని అంటే ఎవరికాళ్ళు ఇండివిజువల్ సంఘాలతో కాదు కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ కుక్కడపల్లిలో ఉన్నవాడికి మరి ఎల్బీ నగర్లో ఉన్నవాడు ఎక్కడ ఉన్నదో తెలియదు కదా. ప్రతి చేయాలంటే అది ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. చిత్తశుద్ధితో ప్రభుత్వం ఉన్నట్లయితే రేవంత్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి హామీ ఇచ్చారు కాబట్టి వారే ఇది కులగణన చేయించి సుప్రీంకోర్టు సబ్మిట్ చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉంది. మనతో హేమసుందర్ గారు కూడా ఉన్నారు. మీరు చెప్పండి సార్, ప్రధానంగా చూస్తే మీరు బీసీ సంఘాలకి కన్వీనర్గా కూడా ఉన్నారు. కానీ ఏంటి ఈ 26 కులాలని అసలు బీసీల నుంచి తొలగించడాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు వాటిని మళ్ళీ యథాతథంగా కొనసాగించడానికి, బీసీలోనే కొనసాగించడానికి ఎలాంటి చర్య, ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు? ప్రభుత్వం ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం 2014లో వచ్చిందో రాత్రికి రాత్రి అంటే ఇప్పుడు ఏదో దొంగలు చేసే పని అనమాట. అంటే ఎటువంటి కమిటీ లేకుండా జీఓఎంఎస్ నెంబర్ 3 హుటాహుటిన ఒక జీవో తీసుకొచ్చి 26 కులాలను తీసేసామంతే అనేసి చెప్పడం జరిగింది. అసలు ఎటువంటి చట్టబద్ధత లేదు. ఒక 26 కులాలు ఆ రోజు 1970కి ముందు, అంటే గత దాదాపుగా 55 సంవత్సరాలకు ముందు అవి రిజర్వేషన్ రావాలంటే కొన్ని దాదాపుగా ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పోరాటం చేస్తే వాళ్ళకి రిజర్వేషను ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు
కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళని రిజర్వేషన్, వాళ్ళు బడుగు బలహీన వర్గాల జాతికి చెందినవారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం ఆ రోజు జరిగింది. అదే రిజర్వేషన్ తీసుకోవడానికి ఎంత టైం పట్టిందో అలాగే రిజర్వేషన్ తొలగించడానికి కూడా వాళ్ళు నిజంగా బాగా బలహీన వర్గాల జాతికి చెందినవారు అవునా కాదని ఒక సైంటిఫిక్గా ఒక కమిటీ వేయాలి, బీసీ కమిటీ వేయాలి, బీసీ కమిటీ సిఫార్సు తీసుకోవాలి, దానికి ఒక అసెంబ్లీ సమావేశంలో చర్చలు జరగాలి, అలాగే క్యాబినెట్ సమావేశం జరగాలి. ఇటువంటి నిర్ణయాలతోని ప్రభుత్వం ఏదైనా సరే చర్య తీసుకోవాలంటే తీసుకోవాలి. దొంగతనంగా ఏదైతే ఈ GOMS నెంబర్ 3 తీసుకొచ్చిందో దాన్ని మేము ఆ రోజే ఖండించాము. ప్రభుత్వం మమ్మల్ని క్షమాపణ కోరింది. అయితే ఏ రోజైతే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే క్షమాపణ కోరినంత మాత్రాన ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఆగమైనటువంటి పరిస్థితి కదా సార్. అవును. అయితే ఈరోజు దాదాపుగా 10 నుంచి 11 సంవత్సరాలు అయిపోయింది. అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పిల్లలు అన్ని రకాలుగా ఆర్థికంగా విద్య కానీ ఉపాధి కానీ అన్ని రంగాల స్కాలర్షిప్స్, ఫర్ ఎగ్జాంపుల్ బీసీ ఉన్నట్లయితే విదేశాలకు వెళ్ళడానికి స్కాలర్షిప్స్ వస్తాయి, అవి లేవు. ఒక మెడికల్ సీటుగా రావాలంటే స్కాలర్షిప్ వస్తుంది, అలాగే ఒక ఇంజనీరింగ్ చదవాలంటే స్కాలర్షిప్ వస్తుంది, అలాగే 10th ఇంటర్లో కూడా స్కాలర్షిప్ వస్తుంది. బీసీ హాస్టల్స్లో జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. ఏది అన్నీ కోల్పోయినారు. ఎవరైతే అసలే అంతంత మాత్రంగా ఉన్న జీవితాలు ఇంకా అడుగడుగునా అవాంతరాలే. అది 100% నిజము. దాదాపుగా ఎవరైతే ఈ 26 కులాల ప్రజలైతే ఎలాగైతే ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ పేదరికంతో ఇక్కడికి వచ్చారు. ఆ పేదరికంలో ఇంకా కిందకి వెళ్ళిపోయినారు. అంటే ఏదైతే ఉన్నారో అంతకంటే 100 times కిందకి వెళ్ళిపోయినారు. దిగువ స్థాయి నుంచి ఇంకా దిగువ స్థాయికి వెళ్ళిపోయినారు. భారతదేశంలో ఈ రాష్ట్రం ఉంది, చట్టబద్ధంగా ఈ రాష్ట్రం ఏర్పడింది, మనం ఎక్కడ విదేశాల్లో లేము. కాబట్టి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఉంటూ తెలంగాణలో పౌరులు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో 26 కులాలు వాళ్ళ తెలంగాణ పౌరులు, వాళ్ళకి చాలా తీవ్ర అన్యాయం జరిగింది. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఎందుకు చేస్తున్నామంటే గత 10 నుంచి 11 సంవత్సరాల నుంచి బీసీ కమిషన్ చైర్మన్ రాములు గారు ఉన్నప్పుడు వచ్చాము, అలాగే ఒకలాభరణం కృష్ణమోహన్ గారు ఉన్నప్పుడు వచ్చాము, అలాగే ప్రెసిడెంట్ నిరంజన్ గారు ఉన్నప్పుడు వచ్చినాము. అయితే ఈ 3 చైర్మన్స్ కూడాను మీరు మా దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నారు, ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు, మీరు అవి తీసుకురండి ఇది తీసుకురండి. ఈ రోజుకి మేము దాదాపుగా లక్షల వినతి పత్రాలు ఇచ్చాము, అఫిడవిట్స్ ఇచ్చాము. అవి కనీసం ఒక 4-5 బిల్డింగ్లు నిండిపోతాయి. ఇట్లాంటివి మేము సమర్పించినవి ఈ 11 సంవత్సరాల్లో మేము సమర్పించినవి. అయినా ఇంకా కావాలి, మీరు ఉన్నారా లేరని తెలుసుకోండి. మేము అంతా మాకు ఇక్కడే ఆధార్ కార్డులు ఉన్నాయి, మాకు ఇక్కడే ఇల్లు ఉన్నాయి, మా పిల్లలు ఇక్కడే చదువుకున్న సర్టిఫికేట్స్ ఉన్నాయి. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి మా పేరున కరెంటు బిల్లు కడుతున్నాం, వాటర్ బిల్లు కడుతున్నాం, ఓటేస్తున్నాం. మళ్ళీ మేము ఇక్కడ లేమని చెప్పేసి నిరూపించుకోవాలా ఏంటి? మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్రభుత్వమే వచ్చి ఏదైతే ఇప్పుడు ఈ 3 రోజులు 4 రోజులు ఎట్లయితే ఈ సమావేశం జరిపారో ఎట్ ద సేమ్ టైం అది కూడా ఎలాగైతే సైంటిఫిక్గా కులగణన అయితే ఎలాగ చేశారో మా కులాలు ఉన్నాయా లేదని ప్రభుత్వమే నిర్ధారించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏమన్నారు, మీ 26 కులాలకి అన్యాయం జరిగింది, మీకు తీవ్రమైన నష్టం జరిగింది, నేను రాగానే 6 మాసాల్లో మీ జాతికి ఏదైతే నష్టం జరిగిందో నేను దాన్ని ఇమ్మీడియట్గా వచ్చి స్పందించి మీ కులాలని కలుపుతానని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు అవుతుంది, ఈ రోజు వరకు దాని మీద ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు మేము గట్టిగా మొన్న లాస్ట్ టైం కులగణనలు అడిగితే ఈరోజు కమిషన్ వేసింది, దానికి మమ్మల్ని పిలవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కమిషన్ ఏమని అంటుంది, మీరు మళ్ళీ మేము ఉన్నట్లు ఆధార్ కార్డులు ఇవ్వండి అంటే ఎవరు జనాలు ఇస్తారా మాకు? మీరెవరే మమ్మల్ని ఆధార్ కార్డు అడుగుతున్నారు, మీరే మా పేరుని పెట్టి బ్యాంకు లోన్లు తీసుకుంటారని అని చెప్తారా లేదా? కాబట్టి ప్రభుత్వం అటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. ప్రభుత్వమే అఫీషియల్గా వాళ్ళ సిబ్బందితో, గవర్నమెంట్కి సిబ్బంది ఉంటుంది, వాళ్ళకి యంత్రాంగం ఉంటుంది, వాళ్ళే ఇటువంటి కార్యక్రమం చేయాలి. అఫీషియల్గా చేసే ప్రజలకు కూడా నమ్మకం ఉంటుంది. ఆ 26 కులాలు కూడా వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ విషయాలన్నీ మీకు తెలుస్తాయి. దాని ద్వారా సుప్రీంకోర్టులో మీరు సబ్మిట్ చేయండి. ఇప్పటికే చాలా నిర్లక్ష్యం చేశారు. ఇప్పటికైనా సరే ఇమీడియట్గా స్పందించి 1 or 2 monthsలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసి మాకు సానుకూలంగా స్పందిస్తారని బీసీ కమిషన్ ద్వారా అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తున్నాం. జై హింద్. రామ్మూర్తి నాయుడు చెప్పండి సార్. రామ్మూర్తి నాయుడు గారు మీరేం చెప్తారు? యాక్చువల్గా 1947లో రాజ్యాంగం తయారు చేసిన తర్వాత ఆ రాజ్యాంగంలో బీసీ అనేది ఏదైతే అంబేద్కర్ గారు సృష్టించుకొచ్చారో అది 1964 నుంచి రన్నింగ్లోకి వచ్చింది. 1964 తర్వాత మొన్న రీసెంట్గా 2014 వరకు, అంటే 2064 నుంచి 2014 వరకు ఏదైతే ఈ 26 కులాలను బీసీలో చేర్పించిందో, ఏదైతే లబ్ధి పొందారు బీసీలుగా, మరి 2014 తర్వాత నుంచి మరి ఎందుకని బీసీలు వీళ్ళని తొలగించారు?
అంటే వీళ్ళు ఏమన్నా లక్షాధికారుల కోటీశ్వర్ల దాదాపు అడగారిన జనాభా వీళ్ళంతా 99% వీళ్ళంతా కూడా పూర్ ఫ్యామిలీగా ఉంటున్నారు. చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ వస్తున్నారు. ఒక భవన కార్మికులగా పనిచేసుకుంటూ వస్తున్నారు. మామూలుగా రిక్షా కార్మికులుగా పనిచేస్తున్నారు. రోడ్ల మీద పండ్లు అమ్ముకుంటున్నారు. చాలా చిన్న దయనీయ పరిస్థితికి రోజువారీ కూలీలతోటి పనిచేసుకుంటూ వస్తున్న వ్యక్తులు. అటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చేసి మీరు ఓసీలు అంటే మరి వాళ్ళ పిల్లలు ఎట్ట చదువుతారు? వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు బీసీ అని అనగానే ఒక మామూలుగా ఇంజనీర్ సీట్ వచ్చేది. బీసీ కులం ఉన్న అనగానే వాడు ఆల్రెడీ ఒక ఇంజనీర్గా అయ్యేవాడు, ఈజీగా అయ్యేవాడు. కానీ ఈరోజు ఓసీ అనగానే వాళ్ళకి సీట్లన్నీ లేవు. దాదాపు ఈ బీసీ నుంచి తీసేయటం వలన ఈ 11 సంవత్సరాల్లో దాదాపు కొన్ని లక్షల మంది తన ఏదైతే తన చదువుకోవాలనుకున్నాడో, తన కళలను ఏదైతే అనుకున్నాడో ఆ కళలు మొత్తం కూడా దిగజారిపోయినాయి. కళ్ళగానే దారిపోయినాయి. కాబట్టి వాళ్ళు ఈ 26 కులాల వాళ్ళ ఓట్లు అయితే కావాలి, వాళ్ళ ఓట్లతోటి వీళ్ళు గెలవాలి. కానీ ఆ 26 కులాలు మాత్రం చదువుకోవడానికి ఏది ప్రభుత్వం సంబంధించిన ఏదైతే ప్రాఫిట్ రావాలో అవన్నీ రాకుండా వాళ్ళు వెనకాల చేసుకొస్తున్నారు. కాబట్టి ఇవన్నిటికీ రేవంత్ రెడ్డి గారు అన్నారు, నేను కంపల్సరిగా 6 నెలల్లో కంపల్సరిగా నేను ఈ 26 కులాలని బీసీలో చేర్పిస్తాను అని చెప్పేసి అని ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని మన తెలంగాణ స్టేట్లో పరిపాలించుకుంటూ వస్తున్నారు. కానీ వాళ్ళది మర్చిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఏదైతే కొమ్మరి కాస్ట్ అని చెప్పేసి ఏదైతే వాళ్ళకు లెటర్ వాళ్ళకి కుల సర్టిఫికేట్ ఇస్తారో అలానే 26 కులాల వాళ్ళని కూడా వాళ్ళకి కూడా కులం సర్టిఫికేట్ ఇచ్చేసి బాబు మీరు బీసీ అని చెప్పేసి వాళ్ళు కూడా బీసీలో చేర్పించుకొని వాళ్ళకు కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తారని చెప్పేసి మా జనసేన తరపు నుంచి మేము కోరుకుంటున్నాము. కంపల్సరిగా మేము ఇది కనుక జరగకపోతే మేము ఈ ధర్నా చేయడానికి కోసం కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తం చూస్తున్నాం కదా, ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే బీసీల నుంచి బీసీ సంఘాల నుంచి కూడా 26 కులాలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తొలగించిందో వాటన్నింటికి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా కూడా 6 నెలల్లోనే ప్రక్రియ పూర్తి చేస్తానన్నారు. ఆ 26 తొలగించిన 26 బీసీ కులాలను మరలా బీసీ సంఘాల్లో చేరుస్తానని మాట ఇచ్చినట్లుగా కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి బీసీ సంఘాల నేతలంతా కోరుకుంటున్నారు. ఇది బీసీ సంఘాల నేతలతో ఫేస్ టు ఫేస్ వీడియో జర్నలిస్ట్ రాజుతో తేజ 99 టీవీ హైదరాబాద్.